ప్రయోగించడానికి నేరం ఏం జరిగింది అక్కడ ఒకసారి ఇమీడియట్గా వెళ్ళినండి మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. ఆడబిడ్డని కనుక్కుంటా ఉంటే సంబంధం లేని విషయంలో స్టేషన్ తీసుకురావడమే కాకుండా తనతో పాటు తన భర్తను తన కొడుకు మీద కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాఠీ చార్జ్ కొట్టడం జరిగింది. కొడుకు కూడా కొట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ కొట్టడం జరిగింది. తననైతే అవమానకరంగా తను చెప్పలేని పరిస్థితులు చెప్తా ఉన్నారు. మరి బట్టలన్నీ పేసి తనకు ఏ విధంగా అయితే కొట్టున్నారో తనకు సంబంధం లేదు, నేనేం చేయలేదు మొర్రో, నాకు తప్పు లేదని మొరపెట్టుకుంటున్నా కూడా అందులో నైట్లో 9 o'clock నుండి 8 o'clock తీసుకొచ్చి 2 o'clock వరకు థర్డ్కి ప్రయోగించడం అనేది విధంగా సభ్య సమాజం తలంచుకోవాలా. ఈరోజు జరిగిన సంఘటన గతంలో జరిగిన సంఘటన ఒకసారి నెమరేసుకుంది. ఈరోజు కనీసం తనకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడో వెనస్డే పంపించేస్తే దెబ్బలకు తాళలేక నొప్పులకు తాళలేక తను ఇప్పుడు హాస్పిటల్ వచ్చిన సందర్భం మనం చూస్తున్నాం. సంఘటన జరిగిందని నాకు అర్థమైంది ఏంటంటే వెనస్డే ఇన్సిడెంట్ జరిగితే అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి గోప్యంగా ఉంచి వదిలేసినట్టు సందర్భం కనిపిస్తూ ఉంది. ఇమీడియట్గా అతని మీద యాక్షన్ ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి పోయి అటాచ్ చేసినట్టున్నారు. తను చెప్తుంది తనతో పాటు ఎస్ఐతో పాటు ఇంకా 4 కానిస్టేబుల్ అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ కలిసి నా మీద దాడి చేస్తున్నారని చెప్తున్నప్పుడు అందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే ఊరికి అటాచ్ చేసినట్టు అంటే కంటి తప్పు చర్య అటాచ్ చేసినట్టు ప్రత్యక్షంగా తను చెప్తున్నప్పుడు తనతో పాటు వాళ్ళ అబ్బాయి కూడా చిన్న అబ్బాయి కూడా చెప్తున్నప్పుడు బాలవాకు బ్రహ్మవాకు అంటారు చెప్తున్న సందర్భంలో ఇంకా ఎంక్వైరీ చేస్తామని ఏదైతే మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారో ఇది 100% ఈ ప్రభుత్వము నిజంగానే మొన్న కూడా చెప్పాను అసెంబ్లీలో ఈ ప్రభుత్వం వైఫల్యం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి, ఇందులో భాగస్వామ్యం వాళ్ళని యాక్షన్ తీసుకోండి, భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూసుకోండి, ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని కోరుతా ఉన్నాం.